ఈరోజు మనం నేర్చుకోబోతున్న అంశం సాత్వికులు భూలోకమును స్వాతంత్రించుకుంటున్న మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయం 5వ వచనం. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వాతంత్రించుకుంటారు. యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి అనేక మంది జన సమూహాలు వచ్చినప్పుడు ఆయన వారందరినీ చూసి కొండ ఎక్కి కూర్చోగా ఆయన శిష్యులు యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వచ్చారు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు నోరు తెరిచి అనేకమైనటువంటి విషయాలు వారు బోధించడం మొదలుపెట్టారు. అందులో గత వారం ఒక విషయాన్ని మనం నేర్చుకున్నాం, ఈ వారం ఇంకొక విషయాన్ని మనం నేర్చుకోబోతున్నాం. అది ఏ విధంగా అంటే మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయం 5వ వచనాన్ని చూసినట్లయితే సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందురు. మొదటగా సాత్వికులు ధన్యులు అని చెప్పడండి. సాత్వికులు అంటే ఎవరు? ఎవరిని సాత్వికులుగా పిలుస్తారు? ఎవరిని సాత్వికులుగా దేవుడు చెబుతున్నాడు? అసలు సాత్వికులు అంటే ఎవరు? సాత్వికులు అంటే వినయం కలిగినటువంటి వారు, విధేయత చూపించినటువంటి వారు, నమ్రత కలిగినటువంటి వారు, సాధువులైనటువంటి వారు. ఇక్కడ మనం చూసినట్లయితే సాత్వికులు అనగా విధేయత లేదా వినయాన్ని కలిగి ఉన్న వారిని ఏమని పిలుస్తారంటే సాత్వికులు. సాత్వికులు ధన్యులు అని చెప్పాడండి దేవుడు. వారు భూలోకంలో స్వతంత్రించుకుంటారు. ఒక వ్యక్తి తన జీవితంలో వినయం విధేయత కలిగి ఉంటే ఆ వ్యక్తిని దేవుడు ఏమని చెప్తున్నాడంటే సాత్వికుడు అని చెప్తున్నాడండి. ఒక అధికారి దగ్గరికి వెళ్ళి నువ్వు మాట్లాడాలి అనుకున్నప్పుడు చాలా విధేయతగా, చాలా రెస్పెక్ట్గా, మరి అయ్యా దయచేసి పని చేసినట్టు, అయ్యా ఇదిగో మరి నా పరిస్థితి ఎలాంటిది అని నీకున్నటువంటి అవసరాన్ని అధికారి దగ్గర చెప్పుకుంటాం. మనుషుల దగ్గర చాలా మంది వినయం నటిస్తూ ఉంటారు. అంటే చాలా విధేయత కలిగినటువంటి వ్యక్తిగా, చాలా వినయం కలిగినటువంటి వ్యక్తిగా మనుషుల దగ్గర నటిస్తారండి. కానీ దేవుడి దగ్గర నటించలేరు ఎవరు. దేవుడు ఎలాంటి వాడంటే హృదయాంతరంగాల్లో ఎరుగునటువంటి వాడు. నీలో నిజంగా విధేయత ఉందో లేదో నీ క్రియను బట్టి దేవుడికి తెలిసిపోతుంది, నీ ఆలోచన బట్టి దేవుడికి తెలిసిపోతుంది, నీ యొక్క పనులు బట్టి దేవుడికి తెలిసిపోతుంది, నీ ఉద్దేశాలు బట్టి దేవుడికి తెలిసిపోతుంది. ఆయన దగ్గర నువ్వు విధేయత కలిగి ఉంటే నీ క్రియల్లో, నీ ఆలోచనలో నువ్వు దేవుని దగ్గర విధేయత కలిగి ఉంటే నువ్వు సాత్వికుడివి. నువ్వు దేవుడి దగ్గర ప్రార్థన చేస్తున్నప్పుడు నీ హృదయం ఎలా ఉంది, నీ క్రియలు ఎలా ఉన్నాయి, నీ తలంపులు ఎలా ఉన్నాయి, నీ ఆలోచనలు ఎలా ఉన్నాయి? నువ్వు విధేయతగా దేవుడిని అడిగే స్థితిలో ఉన్నావా? దేవుని దగ్గర నిన్ను తగ్గించుకునే పరిస్థితిలో ఉన్నావా? అలాగే దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు వాక్యం ద్వారా, ప్రార్థన అనగా మనము దేవుడితో మాట్లాడటం, వాక్యం అనగా దేవుడు మనతో మాట్లాడటం. దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మనము దేవుని దగ్గర విధేయత కలిగి ఉన్నామా? విధేయత కలిగి ఉండడం అంటే వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు వాక్యం ముందు మనల్ని మనం తగ్గించుకోవాలి. దేవుని మాటలకు నువ్వు విధేయుడైపోవాలి, దేవుని మాటలకు నువ్వు లోపడాలి. దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు వాక్యం ద్వారా, అవును ప్రభువా, నిజమే నాయనా, నేను అలాంటి పరిస్థితుల్లోనే ఉన్నాను ప్రభువా, ఈ రోజు నువ్వు నాతో మాట్లాడావు నాయన అని దేవుని దగ్గర నువ్వు విధేయుడు అయిపోవాలి. దావీదు బెత్షెబతో పాపం చేసినప్పుడు దేవుడు నాతాను ప్రవక్తను పంపించాడండి. నాతాను ప్రవక్త వచ్చి ఒక చిన్న ఉపమానం చెప్పాడండి. ఒక ఊర్లో ఏంట ఉపమానం అంటే, ఒక ఊర్లో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఒకరికి 100 గొర్రెలు ఉన్నాయి, ఇంకొక వ్యక్తికి ఒకే ఒక గొర్రె ఉంది. ఒకరోజు ఈ 100 గొర్రెలు ఉన్నటువంటి ఇంటికి ఒక చుట్టం వచ్చాడు. అయితే అతనికి మర్యాద చేయడానికి ఈ 100 గొర్రెలు ఉన్నటువంటి వ్యక్తి తన గొర్రెల్లో ఏ గొర్రెను తీసి అతనికి వడ్డించకుండా ఎవరి దగ్గరైతే ఒక గొర్రె ఉందో ఆ ఒక్క గొర్రెను అన్నటువంటి వ్యక్తి ఆ ఒక్క గొర్రెని చాలా అల్లారముద్దుగా పెంచుకుంటున్నాడు. మరి దానికి గోరుగొంతలు తినిపిస్తున్నాడు. ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఆ వ్యక్తి యొక్క గొర్రెను పట్టుకొని
దానిని బలిచ్చి ఈ వచ్చినటువంటి చుట్టానికి మర్యాద చేశాడు అని ఈ యొక్క వ్యక్తి నాతాను దావీదుతో చెప్పాడండి. వెంటనే దావీదుకి చాలా కోపం వచ్చేసింది. కోపం వచ్చి దావీదు ఏమన్నాడంటే, ఆ వ్యక్తి మరణానికి పాత్రుడు, చంపేస్తాను ఆ వ్యక్తిని. ఆ వ్యక్తి నా రాజ్యంలో అలాంటి వ్యక్తి ఎవరైనా ఉంటే ఆ వ్యక్తి మరణానికి పాత్రుడు అంటే నాతాను ఏమన్నాడు తెలుసా? ఆ మనుష్యుడివి నీవే, ఆ మనుష్యుడు నీవే. ఇదిగో దేవుడు నీకు అగ్నించాడు, కానీ నువ్వు మరి నీ యొక్క దగ్గర సైనికుడిగా ఉన్నటువంటి ఊరియా భార్య అయినటువంటి బెత్షెబతో నువ్వు పాపం చేసి అతన్ని చంపించేసావు అని చెప్పగానే దావీదు ఇంకా పశ్చాత్తాపడిపోయింది. ఒప్పుకున్నాడు, విధేయత చూపించాడు దేవుని మాటకి, లోబడ్డాడు దేవుని మాటకి. అవును ప్రభువా, నేను పాపం చేశాను, పాపంలోనే నా తల్లి నన్ను గర్భం ధరించిందని 51వ కీర్తనలో తన పాపాన్నంతటినీ దేవుడి దగ్గర ఒప్పుకున్నాడని విధేయత చూపించాడు. ఇక్కడ దేవుడు మాకు తెలిసిన సువార్తలు ఏమంటున్నాడో తెలుసా? సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుంటారు. అంటే సాత్వికులు అంటే అర్థం ఏంటంటే విధేయత, వినయం కలిగినటువంటి వారు. బైబిల్లో ఎవరైనా గొప్ప సాత్వికం కలిగినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే దేవుడు ఒక వ్యక్తి కోసం రాయించాడండి. ఎవరో వ్యక్తి చూద్దామండి. సంఖ్యాకాండం 12వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని మాటలు చదువుదామండి. దయచేసి అందరూ కూడా శ్రద్ధగా మరి దేవుడి మాటలు ఆలోచించాలి. మోషే కూషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకొని ఉండేది కనుక అతడు పెళ్లి చేసుకొనిన ఆ స్త్రీని బట్టి మిరియాము, అహరోనులు అతనికి విరోధముగా మాటలాడిరి. మోషే అనబడినటువంటి ఒక వ్యక్తిని దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలీయుల్ని బానిసత్వం నుంచి విడిపించడానికి దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడండి. అహరోను అనబడినటువంటి వ్యక్తిని తోడుగా పంపించాడు. ఆ తర్వాత మిరియామును దేవుడు వారి పరిచర్యను తోడుగా ఉంచాడు. మోషే మొదటగా వివాహం చేసుకున్నటువంటి భార్య అయినటువంటి సిప్పోరా, ఆవిడ చనిపోయింది. ఏమైపోయింది? చనిపోయింది. ఆ తర్వాత మోషే కూషు దేశానికి చెందినటువంటి స్త్రీని పెళ్లి చేసుకున్నాడు. ఆ పెళ్లి అహరోనికి గాని మిరియాముకు గాని ఇష్టం లేదండి. ఈ అహరోన్ ఎవరంటే మోషేకి ఏమవుతాడు? అన్నయ్య. మిరియాం ఎవరంటే ఈ అహరోనికి సహోదరుడు. అంటే మోషేకి బహుశా అక్క గాని చెల్లి గాని అయి ఉండొచ్చు. ఈ యొక్క మోషకి ఎవరు? వీళ్ళిద్దరు కూడా అన్నయ్య, అక్క, సహోదరు. అయితే ఈ మోషే కూషు దేశానికి చెందినటువంటి స్త్రీని వివాహం చేసుకున్నప్పుడు ఆ పెళ్లి ఈ మోషే అన్నయ్య అయినటువంటి అహరోను కానీ మోషేకి అక్క అయినటువంటి మిరియాముకు కానీ ఆ పెళ్లి ఇష్టం లేదండి. మోషే కూషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకుని ఉండను కనుక అతను పెళ్లి చేసుకున్న ఆ స్త్రీని బట్టి మిరియాము, అహరోను అతనికి విరోధముగా మాటలాడిరి. ఎప్పుడైతే కూషు దేశం నుండి ఆ స్త్రీని తెచ్చి పెళ్లి చేసుకున్నాడో మోషే అన్నయ్య అయినటువంటి అహరోను కానివ్వండి, మోషే అక్క అయినటువంటి మిరియాము కానివ్వండి, మోషేకు విరోధంగా మాట్లాడారు. ఏ విధంగా విరోధంగా మాట్లాడారు కింద చెప్తున్నాడు చూడండి. 2వ వచనంలో, వారు మోషే చేత మాత్రమే యెహోవా పలికించినా ఆయన మా చేతను పలికింపలేదా అని చెప్పుకొనగా యెహోవా ఆ మాట వినెను. మోషే కూషు దేశానికి చెందినటువంటి స్త్రీని పెళ్లి చేసుకున్నప్పుడు మోషే అక్క, మోషే అన్నయ్య మోషేకి విరోధులుగా మారిపోయారంటే విరోధంగా మాట్లాడడం ప్రారంభించారు. నువ్వే సేవకుడువా? దేవుడు నీ చేత వాక్యాన్ని పలికిస్తాడా? మేము సేవకులం కాదా? మా చేత వాక్యాన్ని పలికించడా? నువ్వే గొప్పవాడు అనుకుంటున్నావా? మోషే నీకే అన్నీ తెలుసు అనుకుంటున్నావా? నీతోనే దేవుడు మాట్లాడతాడు అనుకుంటున్నావా? మాతో మాట్లాడ్డా అనుకుంటున్నావా? దేవుడు మరి నిన్నే ప్రవక్తగా ఏర్పాటు చేసుకున్నాడు అనుకుంటున్నావా? మమ్మల్ని ప్రవక్తగా ఏర్పాటు చేసుకోలేదు నువ్వు అనుకుంటున్నావా? నీకే పాటలు వచ్చా? నీకే వాక్యం వచ్చా? మాకు అన్నీ వచ్చు, మాకు అంతా తెలుసు, మాకు దేవుడి గురించి తెలుసు, మాకు వాక్యం గురించి తెలుసు అని
మోషే మీద విరోధంగా మాట్లాడడం ప్రారంభించారండి. బయట వ్యక్తులు శత్రువులు అయిపోతే పెద్దగా బాధ ఉండదేమో కానీ, ఒక కుటుంబంలోనే ఉన్నటువంటి అక్క కానీ, అన్నయ్య కానీ, చెల్లి కానీ, తమ్ముడు కానీ విరోధంగా నీ మీద మాట్లాడుతుంటే చాలా గాయపరచబడుతుందండి ఈ హృదయం. మోషేకి అన్నయ్య అయినటువంటి అహరోనే మోషేకి విరోధంగా మాట్లాడుతున్నాడు. మోషే మనసు ఆ సమయంలో ఎంత గాయపరచబడి ఉంటుందో ఒకసారి అర్థం చేసు. మోషేని తిడుతుంటే, మోషేని దూషిస్తుంటే, మోషేకి విరోధంగా మాట్లాడుతుంటే మోషేకి బాధ అనిపించడమే కాకుండా మోషే పెళ్లి చేసుకున్నటువంటి కూసు దేశానికి చెందినటువంటి ఆ స్త్రీకి కూడా ఏమనిపిస్తుంది? బాధ అనిపిస్తుంది. భర్తను తిడుతుంటే భార్యకి బాధ అనిపిస్తుందా? బాధ అనిపిస్తుంది. మీ సొంత అన్నయ్యే, లేదా మీ సొంత తమ్ముడే, లేదా మీ సొంత అక్కే, లేదా మీ సొంత చెల్లిలే మీ మీద విరోధంగా మాట్లాడుతూ, మీ మీద కొట్టడానికి వస్తూ, మీకు వ్యతిరేకంగా ఉంటే ఎంత మనసు నొప్పించబడుతుందో చూడు. వారు మోషే చేత మాత్రమే యెహోవా పలికించినా ఆయన మా చేత పలికింపలేదా అని చెప్పుకొనగా యెహోవా ఆ మాట వినెను. వీళ్ళు మోషే మీద విరోధంగా మాట్లాడుతుంటే ఆ మాటలు ఎవరు విన్నారంటే దేవుడు విన్నాడు ఆ మాట. దేవుడు ఆ మాట విన్న తర్వాత ఏమంటున్నాడు చూడండి ఒకసారి. మోషే భూమి మీద ఉన్నవారు అందరిలో మిక్కిలి సాత్వికుడు. ఎంత గొప్ప సాక్ష్యం ఇచ్చాడో చూడండి. మొదటగానే చెప్పాను, సాత్వికుడు లేదా సాత్వికులు అంటే అర్థం ఏంటి? విధేయత లేదా వినయం కలిగినటువంటి వారు. ఇక్కడ మోషే కోసం దేవుడు ఏమని సాక్ష్యం ఇస్తున్నాడంటే, ఎప్పుడైతే ఈ అహరోను ఈ మిరియాము మోషే మీద విరోధంగా మాట్లాడుతున్నారో దేవుడు ఆ మాటలు ఆలకించి ఏమంటున్నాడంటే, మోషే భూమి మీద ఉన్న వారు అందరిలో మిక్కిలి 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 సాత్వికుడు అని చెప్పాడండి. బా ఎంత గొప్ప సాక్ష్యం చెప్పాడండి. ఇది చాలా వినయం కలిగినటువంటి వాడు, బాగా దేవుడికి లోబడేటువంటి వ్యక్తి, వాక్యానికి లోబడేటువంటి వ్యక్తి, దేవుని వాక్యం అంటే గౌరవించేటువంటి వ్యక్తి, దేవుడు అంటే విధేయత, వాక్యం అంటే విధేయత, దేవుని సన్నిధి అంటే విధేయత మోషేలో ఉన్నాయి అన్న సంగతి దేవుడు చెప్తున్నాడండి. దేవుడు ఏమని సాక్ష్యం ఇస్తున్నాడంటే, మోషే భూమి మీద ఉన్నవారు అందరిలో మిక్కిలి సాత్వికుడు. అంటే మోషేకు ఉన్నటువంటి గుణం, మోషేకు ఉన్నటువంటి హృదయం ఎలాంటిదంటే తగ్గించేసుకుంటున్నాడు, విధేయత కలిగి ఉంటున్నాడు, వినయం కలిగి ఉంటున్నాడు. తన అన్న అయినటువంటి అహరోను ఎన్ని మాటలన్నా ఒక్క మాట కూడా తిరిగి చెప్పటం లేదు. తన అక్క అయినటువంటి మిరియాము ఎన్ని మాటలన్నా ఒక్క మాట కూడా తిరిగి చెప్పటం లేదు. మోషే ఆడటం లేదు, మోషే పెళ్లి చేసుకున్నటువంటి కూషు దేశానికి చెందినటువంటి స్త్రీ కూడా ఆడటం లేదండి. ఎందుకు నా మనసును గాయపరుస్తున్నారు, ఎందుకు నన్ను అవమానిస్తున్నారు, ఎందుకు నన్ను దుఃఖపెడుతున్నారని మోషే కానీ, మోషే పెళ్లి చేసుకున్న కూసు దేశానికి చెందిన స్త్రీ కానీ, అహరోనుని కానీ, మిరియాముని కానీ ఒక్క మాట కూడా లేదండి. అర్థండి విధేయతండి, అర్థండి సాత్వికం అంటే. ఒక్క మాట కూడా లేదు, విధేయత చూపించేశారు, వినయం కలిగి ఉన్నారు. దేవుడే చూసుకుంటాడని తెలిసాడు. మరి మన ఇరిగింటి వారు, పొరిగింటి వారు, మన సహోదరులు, బంధువులు, రక్త సంబంధికులు ఏదైనా అంటే మనం వెంటనే ఒక్క మాటకి నువ్వు సహించలేకపోతున్నావు అంటే నీలో ఎక్కడుంది సాత్వికం? ఒక్క మాట అంటే నువ్వు తట్టుకోలేకపోతున్నావు అంటే నీలో ఎక్కడుంది దేవుడు అంటే విధేయత? ఒక్క మాట అన్న నువ్వు పడలేకపోతున్నావు అంటే ఎక్కడుంది దేవుడు అంటే వినయం? 4వ వచనం, యెహోవా మీరు ముగ్గురు ప్రత్యక్షపు గుడారమునకు రండని హఠాత్తుగా మోషే అహరోను మిరియాములకు ఆజ్ఞించను. ఎప్పుడైతే దేవుడు ఈ మాటలు విన్నాడో ఏమని చెప్పాడంటే, మీ ముగ్గురు కూడా ప్రత్యక్షపు గుడారం దగ్గరికి రండి అని చెప్పాడండి. 5వ వచనం, ముగ్గురు రాగా యెహోవా మేఘ స్తంభములో దిగి ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునొద్ద నిలిచి అహరోనును మిరియామును పిలిచాను. వీళ్ళు ముగ్గురు రండి, ప్రత్యక్ష గుడారం దగ్గరికి రండి అని దేవుడు చెప్పాడు. వెంటనే వీళ్ళు ముగ్గురు వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఏం చేశాడంటే, దేవుడు అంట మేఘ స్తంభంలో నుండి దిగి ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారమునొద్ద నిలిచి అహరోనును మిరియామును పిలిచాడు. దేవుడు అంట ప్రత్యక్ష గుడారం దగ్గర ద్వారమునంతా నిలబడి అహరోను మిరియాముని పిలిచాడట. 6వ వచనం, వారిద్దరూ రాగా ఆయన నా మాటలు వినుడి, మీలో ప్రవక్త ఉండిన యెడల
యెహోవానగు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకున్నట్లు కలలో అతనితో మాట్లాడుదును. నా సేవకుడైన మోషే అట్టివాడు కాడు, అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. నా మాటలు వినండి. మీలో ఒకవేళ ప్రవక్త ఉంటే, ఇద్దరు ప్రవక్తలను అనుకుంటున్నారు కదా, ఇటు మోషేతోనే దేవుడు మాట్లాడతాడా, మోషే ద్వారా దేవుడు పలుకుతాడా, మోషే ద్వారా దేవుడు అన్ని సెలవిస్తాడా, మాకు సెలవివ్వడా దేవుడు, మా చేత పలికించడా దేవుడు, మోషే నువ్వే గొప్పోడువా అని మోషే మీద అనుకుంటున్నారు కదా మీరు. మీలో నిజంగా ప్రవక్త ఉంటే, యెహోవానగు నేను దర్శనమిచ్చి అతను నన్ను తెలుసుకున్నట్లు కలలో అతనితో మాట్లాడుదును. మీతో నేను ఎప్పుడైనా మాట్లాడానా అని అడిగాడండి. మీరు ప్రవక్తలను మీరు అనుకుంటున్నారు కదా, ఒకవేళ మీరు ప్రవక్తలు అయితే నేను కలలో అతనితో ఏం చేస్తాను, మాట్లాడుదును. మీ ఇద్దరితో నేను ఎప్పుడైనా మాట్లాడానా అని అడిగాడండి దేవుడు. ఎందుకంటే దేవుడు మాట్లాడింది ఎవరితో మాట్లాడాడు, మోషేతో మాత్రమే మాట్లాడాడండి. అతను నన్ను తెలుసుకున్నట్లు కళ్ళ అతనితో మాట్లాడుతును. నా సేవకుడైన మోషే అట్టివాడు కాదు, అంటే మీలాంటి వాడు కాదు మోషే, మీలాగా తనకు తాను ప్రవక్తనని చెప్పుకునేవాడు కాదు మోషే. మోషేకి నేనే మాట్లాడాను, మోషేతో నేనే మాట్లాడాను, అతనితో నేనే మరి ముఖాముఖిగా మాట్లాడాను. చూడండి 7వ వచనం, అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. మోషే కోసం మీరు ఏదో అనుకుంటున్నారు, కానీ మోషే అలాంటి వాడు అంటే నా ఇల్లంతటిలో కూడా నమ్మకమైనటువంటి వాడు. నేను ఘోరభావములతో కాదు, దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును. నేనేదో కల్లో కనబడి, నేనేదో దర్శనమిచ్చి అతనితో మాట్లాడాల్సిన అవసరం లేదు. నేను మాట్లాడాలంటే ఇదిగో ముఖాముఖిగానే మోషేతో మాట్లాడతాను. ఎందుకంటే అతన్ని నేను ఏర్పాటు చేసుకున్నాను, అతని ప్రవక్త, అతనితోనే నేను మాట్లాడతాను. నేను ఏదైనా చెప్పాలనుకుంటే అతనితోనే చెప్తాను. ప్రజలకు మాట్లాడాలంటే నేను మోషేతోనే ఫస్ట్ మాట్లాడతాను అని చెప్పాడండి. అతడు యెహోవా స్వరూపమును నిదానించి చూచును, కాబట్టి నా సేవకుడైన మోషేకి విరోధంగా మాట్లాడటకు మీరేలా భయపడలేదని నేను అవసరం అనుకుంటే నేను డైరెక్టర్గా కనబడి మోషేతో మాట్లాడతాను. అతను నా స్వరాన్ని వింటాడు. నేనేదో కళ్ళలో కనబడి చెప్పాల్సిన అవసరం లేదు మోషేకి. మోషేని నేను ఏర్పాటు చేసుకున్నాను, మోషే ప్రవక్త, మోషేతోనే నేను మాట్లాడతాను. మీతో నేను మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు, నేను మోషేతోనే మాట్లాడతాను. మోషే నా ఇల్లంతట్లో నమ్మకమైనటువంటి వాడు. మోషే భూమి మీద ఉన్నటువంటి వారందరిలో మిక్కిలి సాత్వికుడు. కాబట్టి నేను మాట్లాడాలంటే మోషేతోనే డైరెక్టర్గా మాట్లాడతాను తప్ప మీతో నేను ఎందుకు మాట్లాడతాను. మోషే అవసరమైతే డైరెక్టర్గా నా స్వరూపాన్ని చూడగలిగేటువంటి పరిస్థితిని కూడా నేను కల్పించగలను మోషేకి అని దేవుడు ఈ అహరోనుతో మిరియాంతో మాట్లాడుతూ ఏమంటున్నాడో తెలుసా, మోషే మీద విరోధంగా మాట్లాడడానికి మీకు భయం కలగలేదు. మోషే ఒక గొప్ప ప్రవక్త, మోషేతో నేను మాట్లాడుతాను డైరెక్టర్గా. మోషే ద్వారా అన్ని కార్యక్రమాలు కూడా నేనే చేయిస్తాను. నా శక్తిని మోషేకి ఇచ్చాను. మోషే ద్వారా దేవుడినైనా నేను ఇశ్రాయేలు ప్రజలందరినీ విడిపించడానికి నేను సిద్ధపడుతుంటే, వారందరినీ విడిపించే వారి బానిసత్వం నుంచి విడిపించగలిగినటువంటి దేవుడిని నేను విడిపించాను వారి బానిసత్వం నుండి. అలాంటి మోషే మీద మీరు వ్యతిరేకంగా మాట్లాడడానికి అసలు మీకు భయం ఎందుకు కలగలేదని అడిగాడు. యెహోవా కోపము 9వ వచనం, వారి మీద రగులు కొనగా ఆయన వెళ్ళిపోయాను. ఈ మాటలు చెప్పేసి దేవుడు అటు వెళ్ళిపోయాడటండి, కోపంతో వెళ్ళిపోయాడట దేవుడు. నా సేవకుడు మీద, నా ప్రవక్త మీద మీరు వ్యతిరేకంగా మాట్లాడతారా? అసలు మీకు ఎంత డేరింగ్, అసలు మీరు భయం ఎందుకు కలగలేదు? మోషే మీద మాట్లాడడానికి మీకు ఏ అర్హత ఉంది అని దేవుడు కోపంతో మాట్లాడి అక్కడి నుంచి వెళ్ళిపోయేటండి దేవుడు. 10వ వచనం, మేఘమును ఆ ప్రత్యక్ష గుడారం మీద నుండి ఎత్తబడిను. అప్పుడు మిరియాము హిమం వంటి తెల్ల కుష్టి గలదాయను. అహరోను మిరియాము వైపు చూచినప్పుడు ఆమె కుష్టి గలదగా కనబడిను. వెంటనే దేవుడు ఎప్పుడైతే వెళ్ళిపోయాడో, దేవుని సన్నిధి ఎప్పుడైతే వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళిపోయిందో, ఆ మేఘం ఎప్పుడైతే ప్రత్యక్ష గుడారం మీద నుండి ఎత్తబడి మేఘం కూడా వెళ్ళిపోయిందో, దేవుని సన్నిధి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఇంకా అహరోనికి మిరియాముకి దేవుని సన్నిధిలో ప్రవేశించేటువంటి అర్హత లేదండి. అహరోనికి మిరియాముకి దేవుడితో మాట్లాడే అవకాశం లేదు. అహరోను మిరియాము దేవుడికి దూరం అయిపోయారు. దేవుని కోపం వారి మీద రగులుకుంది. మరికొచ్చి మాట్లాడు, ఎప్పుడైతే ఆ విధంగా మేఘం ప్రత్యక్ష గుడారం మీద నుండి ఎత్తబడిపోయిందో, అప్పుడు మిరియాము హిమం వంటి తెల్ల పుష్టి గలదాయను. అహరోను మిరియాము వైపు చూచినప్పుడు ఆమె పుష్టి గలదగా కనబడి. ఎప్పుడైతే దేవుడు వెళ్ళిపోయాడో ఒక తెల్ల కుష్టి మిరియాముకి వచ్చేసిందండి. కుష్టి వ్యాధికి వచ్చేసింది మిరియాముకి. ఎప్పుడైతే అహరోను చూసాడండి,
తన చెల్లిని చూశాడు. చూడగానే ఆమె కుష్టి వచ్చేసింది శరీరం మీద. ఆమె శరీరం మీద కుష్టి కనబడుతుంది. ఎప్పుడైతే కుష్టి కనబడిందో చూడండి ఒకసారి ఏం జరిగిందో. 11 వచ్చిన అహరోను, అయ్యో నా ప్రభువా, మేము అవివేకులము, పాపులమైన మేము చేసిన ఈ పాపమును మా మీద మోపవద్దు. తన తల్లి గర్భము నుండి పుట్టినప్పటికే సగము మాంసము క్షీణించిన శిశువు వలె ఆమెను ఉండనీకమని మోషేతో చెప్పగా. ఎప్పుడైతే ఆ 10 వచ్చిందో, అహరో ఈ యొక్క మిరియాముకి కుష్టి వచ్చేసిందో, ఆమె సహోదరుడైనటువంటి అహరోను ఆమె వైపు చూసినప్పుడు ఆమె కుష్టి వచ్చేసింది, వ్యాధి వచ్చేసింది. వెంటనే వ్యాధిని ఎప్పుడైతే చూశాడో ఈ అహరోను అంటున్నాడు, అయ్యో నా ప్రభువా, మేము అవివేకులమి, జ్ఞానం లేనటువంటి వారిని, పాపులమైన మేము చేసిన ఈ పాపమును మా మీద మోపవద్దు. అయ్యా, మేము పాపం చేశాము, నీకు విరోధంగా మాట్లాడాము, నిన్ను దూషించాము, అనరాని మాటలన్నీ కూడా అన్నాము, కాబట్టి దయచేసి పాపం మా మీద మోపొద్దు. మేము జ్ఞానం లేనటువంటి వారిగా ప్రవర్తించాం, అవివేకులుగా ప్రవర్తించాం, దయచేసి పాపం మా మీద మోపొద్దు అంటూ ఏమంటున్నాడు చూడండి. తల్లి గర్భంలో నుండి పుట్టినప్పటికే సగం మాంసం క్షీణించిన శిశువు వల్లే ఆమెను ఉండనీయకుము. తల్లి గర్భంలో నుండి పుట్టినప్పుడే ఒక శిశువు డ్యామేజ్ అయిపోయింది అనుకోండి, గర్భంలోనే ఎలా ఉంటుంది? ఇంకా శిశువు పనికిరాదండి. ఇదిగో నా సహోదరి లేదా నీ సహోదరి అయినటువంటి మిరియాము పరిస్థితి కూడా ఇప్పుడు అలాగే ఉంది. కుష్టి వచ్చేసింది శరీరం మీద, మాంసం క్షీణించిపోయింది, దానివల్లే అయిపోయింది. ఆమె అంతమంతా పాడైపోయింది. కుష్టి వ్యాధి ఆమె శరీరాన్ని దాపరించింది. ఇదిగో మేము దేవుడికి నీకు విరోధంగా జీవించాం, పాపం చేసాం, నిన్ను అనరాని మాటలు అన్నాం, దూషించాం, ఎన్నో మాటలు అన్నాం, నిన్ను నీ మనసును గాయపరిచాం, నిన్ను దుఃఖ పెట్టాం, నిన్ను బాధ పెట్టాం, కాబట్టి ఈ పాపం మా మీద మోపొద్దు, ఈ పాపం మా మీద మోపొద్దని ఎవరితో చెప్తున్నాడు అహరోను అని మోషేతో చెప్పగా. దేవుడితో చెప్పితే దేవుడు ఏం చేయడు? వీళ్ళ మాటల్ని ఆలకించడు, వీళ్ళ ప్రార్థన ఆలకించడు, వీళ్ళు మొరక చెవి ఒక్కడు. ఎందుకనంటే ఆయన కోపంతో వెళ్ళిపోయాడు. నా ప్రవక్త అయినటువంటి మోషేని, సాత్వికుణ్ణి, నా ఇల్లంతట్లో నమ్మకమైన మోషే మీద మీరు వ్యతిరేకంగా మాట్లాడతారా? మోషేగా మీరు దూషిస్తారా? మోషే మీద వ్యతిరేకంగా మీరు తిరుగుబాటు చేస్తారా, మాట్లాడతారా? అతని మనసునే మీరు గాయపరచబడతారా? మీరు ఎన్ని మాటలు అన్నా సరే మిమ్మల్ని ఒక్క మాట కూడా అనలేదు, అదే మోషే అంటే. మీరెన్ని దూషించినా సరే మిమ్మల్ని తిరిగి దూషించలేదు, అదే మోషే యొక్క మనస్సు. మీరెన్ని అతను కలత పెట్టినా, బాధ పెట్టినా, దుఃఖ పెట్టినా, ఆవేదనకు గురి చేసిన, అతని మనసును బాధపరిచిన మీ మాటల చేత మిమ్మల్ని ఒక్క మాట కూడా అనలేదు. మోషే అంటే అది సాత్వికుడు, నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు. అంత మంచి వ్యక్తిని మీరు దూషిస్తారా అని చెప్పి దేవుని సన్నిధిని అక్కడి నుండి తీసేశాడు. దేవుడు అక్కడి నుండి వెళ్ళిపోయాడు, కోపంతో వెళ్ళిపోయింది మామూలుగా వెళ్ళిపోయాడు, కోపంతో దేవుడు అక్కడి నుండి వెళ్ళిపోయాడు వాళ్ళతో మాట్లాడకుండా. కాబట్టి ఆవిడ కుష్టి రాగానే ఇప్పుడు మోషేతో చెప్పుకుంటున్నాడు అహరోను. ఎంతకుముందు అదే మోషేని, ఏది నువ్వు ఒకవే ప్రవక్తవా, మేము ప్రవక్తం కాదా, దేవుడు నీ చేత పనికిస్తాడా, మా చేత పనికించడా అన్నటువంటి ఈ అహరోను ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళి చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చిందో తెలుసా? అదే మోషే దగ్గరికి వెళ్ళి చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. చూడండి, మిమ్మల్ని ఎవరైనా దూషించినప్పుడు, మిమ్మల్ని ఎవరైనా తిట్టినప్పుడు, మిమ్మల్ని ఎవరైనా కొట్టినప్పుడు, మేము మనసుని ఎవరైనా బాధపరిచినప్పుడు, మిమ్మల్ని దుఃఖపెట్టినప్పుడు మీరు ఎప్పుడైతే సైలెంట్ అయిపోతారో ఆ మాటలు ఎవరికి వినబడతాయంటే దేవుడికి వినబడతాయి. మీరు ఎప్పుడైతే వైలెంట్ అయిపోతారో ఆ మాటలు ఎవరికి వినబడవంటే దేవుడికి వినబడవు. మీరు ఎప్పుడైతే సైలెంట్ అయిపోతారో ఆ మాటలన్నీ దేవుడి చెవిలోకి వెళ్ళిపోతాయి, దేవుడి శిక్ష విధిస్తాడు వాళ్ళకి. కానీ మీరు ఎదుటి వ్యక్తి ఏదైనా నిన్ను ఒక మాట అనగానే, ఎదుటి వ్యక్తి ఏదైనా నిన్ను ఒక తిట్టగానే, ఎదుటి వ్యక్తి ఏదైనా నిన్ను బాధపరిచే మాట అనగానే నువ్వు ఎప్పుడైతే సైలెంట్ అవ్వకుండా వైలెంట్ అయిపోతావో, తిరిగి నువ్వు కూడా తిడతావు, తిరిగి నువ్వు కూడా కొట్టడానికి వెళ్తావు, తిరిగి నువ్వు కూడా అవతల వ్యక్తిని మాటలు గాయపరచబడతావో ఇంకా దేవుడు నీ విషయంలో కలుగు చేసుకున్నాడు. నువ్వు సైలెంట్ అయితేనే వైలెంట్ దేవుడు అవుతాడు. నువ్వు వైలెంట్ అయిపోతే దేవుడు ఏమైపోతాడు? సైలెంట్ అయిపోతాడు. మోసే సైలెంట్ అయిపోయాడు కనుకే దేవుడు వారి మీద ఏమయ్యాడు? వైలెంట్ అయ్యాడు, కోపంతో రగిలిపోయాడు, కుష్టి వ్యాధులు కలుగు చేశాడు. మిరియాముకి దేవుడు మోషే దగ్గరికి వచ్చాడు. అసలు అయ్యా, నీ అక్క కుష్టి వ్యాధిగ్రస్త అయిపోయింది, మరి ఈ పాపం మా మీద మోపొద్దు అని మోషేతో చెప్పినప్పుడు
మోషే ఏమంటున్నాడో చూడండి ఒకసారి అక్కడ. మోషే ఎలుగెత్తి, దేవా దయచేసి ఈమెను బాగు చేయమని యెహోవాకు మొర్రపెట్టెను. అంతకు ముందు అదే మిరియాము, అదే అహరోను మోషే మనసును గాయపరిచి దుఃఖపెట్టి అనరాని మాటలు అంటూ తిట్లు తిట్టకుండా తిడుతూ, నువ్వు సేవకుడువా, నువ్వు ఒక్కడే ప్రవక్తవా, నువ్వేదో గొప్పోడువా, దేవుడు నీతోనే మాట్లాడతాడా, మాకు వాక్యం తెలీదా, మాకు జ్ఞానం తెలీదా, మాకు అన్నీ తెలుసు, అసలు నువ్వెవడో మాకు చెప్పడానికి అనేటువంటి మాటల చేత మోషేని మనసును గాయపరుస్తున్నప్పుడు మోషే ఒక్క మాట కూడా అనలేదు. అందుకేనండి దేవుడు కలుగు చేసుకున్నాడు. మిరియామ కుష్టి ఇచ్చాడు. ఇప్పుడు ఈ మిరియామ కుష్టి వచ్చినప్పుడు ఎవరు దిక్కయ్యారంటే మళ్ళీ మోషే దిక్కయ్యాడు వీరికి. మోషే ఇప్పుడు ఏం చేశాడో తెలుసా? మీరు నన్ను అన్ని తిట్టారు కదా, నా మనసును గాయపరిచారు కదా, నాకు కళ్ళంటే నీళ్ళు రప్పించారు కదా, నాకు దుఃఖం రప్పించారు కదా, నన్ను ఎన్నో మాటలు అన్నారు కదా, నేను మర్చిపోతాను అనుకున్నారా అని అన్నాడా? ఏమన్నాడు తెలుసా? ఆహారం వచ్చి చెప్పగానే, నీ అక్కకు బాగోలేదని చెప్పగానే, నీ అక్కకు కుష్టి వ్యాధి వచ్చేసిందని చెప్పగానే మోషే వెంటనే దేవుడితో ప్రార్థన చేశాడు. చూడండి ఎంత గొప్ప మనసు, ఎంత క్షమించే మనసు, ఎంత విధేయత చూపించే మనసు, ఎంత దేవుడికి లోబడే మనసు. అందుకేనండి మోషేనంటే దేవుడి కోపం వచ్చింది. చూడండి దేవుడికి మోషేకి మధ్య ఎంత గొప్ప బంధం ఉందో చూడండి. ఎందుకు ఆ బంధం అంటే మోషే మిక్కిలి సాత్వికుడు, మోషే దేవుని మాట అంటే భయపడేటువంటి వాడు, మోషే దేవుని ఇల్లులో నమ్మకమైనటువంటి వ్యక్తి. కాబట్టి మోషేనంటే దేవుడికి కోపం వచ్చింది. ఎవరైనా నిన్నంటే దేవుడికి కోపం రావాలి. కానీ దేవుడికి నువ్వు అవకాశం ఇవ్వకుండా నువ్వే కోపపడిపోతే, నువ్వే కొట్టడానికి వెళ్ళిపోతే, నువ్వే తిడుతుంటే ఇంకా దేవుడు ఎలా పనిష్మెంట్ ఇస్తాడు అవతల వ్యక్తికి? నువ్వు అవకాశం ఇవ్వాలి దేవుడికి. మోషే అవకాశాన్ని ఇచ్చాడు. మోషే ఏం వల్ల అహరోన్ని మిరియామని కుష్టి వ్యాధి వచ్చేసింది మిరియామకి. ఇప్పుడు అహరోను వచ్చి అడిగినప్పుడు మోషే వెళ్ళేది, నేనేం ప్రార్థన చేయను, నన్ను ఎన్ని మాట్లాడతారా మీరు, నన్ను ఎంత దూషిస్తారా మీరు అనలేదండి, అనలేదు. నువ్వు మొన్న ఏటన్నావు, ఏదో ప్రవక్త అన్నా కదా, నువ్వు వెళ్ళి ప్రార్థన చేసుకో అనలేదండి మోషే. ఏమన్నాడు తెలుసా? వెంటనే దేవుడికి ఏ విధంగా ప్రార్థన చేసి చూడండి. 13వ వచనంలో మోషే ఎలుగెత్తి అనే పదం ఉంది చూడండి అక్కడ. ఎలుగెత్తి అంటే ప్రభువా మా అక్కను స్వస్థపరచు, ప్రభువా మా అక్కను బాగు చేయి, మా అక్కని ఆ కుష్టి వ్యాధి నుంచి విడుదల కలుగు చేయి అని ఎంతో భారంతో, ప్రేమతో, తన అక్క మీద ఉన్నటువంటి ప్రేమతో, భారంతో, దుఃఖంతో ప్రభువా మా అక్కని మరలా బాగు చేయి అన్నటువంటి ప్రేమతో మోషే ప్రార్థన చేశాడు. చూసారండి, మనసును ఒకసారి ఆలోచన చేయండి. వేషించే వారిని కూడా క్షమించాడు, గాయపరిచే వారిని కూడా క్షమించాడు, మనసును నొప్పించే వారిని కూడా క్షమించాడు. ఒక క్రైస్తవుడిగా నువ్వు సాత్వికుడిగా అవ్వాలి అంటే నీలో ఈ లక్షణాలు ఉండాలి. మోషే ఎలుగెత్తి, దేవా దయచేసి ఈమెను బాగు చేయమని యెహోవాకు మొర్రపెట్టెను. అప్పుడు యెహోవా మోషేతో, ఆమె తండ్రి ఆమె ముఖము మీద ఉమ్మి వేసిన ఎడల ఆమె 7 దినములు సిగ్గుపడును కదా, ఆమె పాలెం వెలుపల 7 దినములు ప్రత్యేకంగా ఉండవలను, తర్వాత ఆమెను చేర్చుకునవలను. దేవుడు ఇంకా ఊరుకోలేదండి. కుష్టి వ్యాధి కలుగు చేసిన దాంతో దేవుడు ఊరుకోలేదు. మోషే ప్రార్థన చేశాడు, ప్రభువా నా సహోదరి అయినటువంటి మిరియాముని స్వస్థపరచు ప్రభువా అని మోషే ప్రార్థన చేస్తే దేవుడు ఏమన్నాడో తెలుసా? ఆవిడికి కుష్టి వ్యాధి వచ్చింది కదా, ఇశ్రాయేలీయులకు ఒక నిబంధన నీ ద్వారా నేను ఇచ్చాను కదా, 7 రోజుల పాటు ఊరు బయట పంపించేయండి అని చెప్పాడండి. కాబట్టి మిరియాము 7 దినములు పాలెం వెలుపలే గడిపెను. మిరియాము మరల చేర్చబడే వరకు జనులు ముందుకు సాగరైరి. అంటే ఇప్పుడు ఏం చేశారు? మిరియాముని 7 రోజుల పాటు ఊరు బయటికి పంపించేశారండి. మిరియాముకి కుష్టి వచ్చిందన్న సంగతి ఇశ్రాయేలీయులందరికీ అప్పుడు తెలుస్తుందో తెలియదు. ఎవరిని ఊరు వెలుపలికి, పాలెం వెలుపలికి పంపించేస్తారంటే కుష్టి వ్యాధి కలిగినటువంటి వారిని ఇశ్రాయేలీయులు పంపించేస్తారు ఊరు వెలుపలికి. జనులందరికీ ఆ విషయం తెలిసిపోయింది. కుష్టి వచ్చింది, మిరియాము కుష్టి వచ్చిందట, మిరియాము కుష్టి వచ్చిందట, మిరియాము కుష్టి వచ్చింది. అప్పుడు జనులందరూ మిరియాముని దూషిస్తారా ప్రేమిస్తారా చెప్పండి? దూషిస్తారు. ఎందుకనంటే ఏం పాపం చేయకపోతే దీనికి కుష్టి వచ్చింది, ఇదేదో దేవుడికి వ్యతిరేకంగా పనిచేసి ఉంటుంది, అందుకే కుష్టి వచ్చింది. ఇశ్రాయేలు అలాగే జరిగేది. వాళ్ళు తిరుగుబాటు చేసినప్పుడు, విరోధంగా మాట్లాడినప్పుడు, మోషే కూడా విరోధంగా మాట్లాడుంటే అక్కడితో అయిపోయినది. కానీ ఆ పెయిన్ ఎలా ఉంటుందో 2 దేవుడు తెలియజేశాడు. ఎవరికి? మిరియాముకి. చూసారండి, అంటే నువ్వు తగ్గించుకుంటే, నువ్వు సాత్వికుడిగా సాత్వికురాలుగా ఉంటే,
నువ్వు విధేయత చూపిస్తే ఎవరైతే దూషించారో, ఎవరైతే ద్వేషించారో, ఎవరైతే కొట్టడానికి వచ్చారో, నీ మీద ఎవరైతే తిరుగుబాటు చేశారో, నీ మనసును ఎవరైతే గాయపరిచారో, నీ మనసును ఎవరైతే నొప్పించారో, నీకు దుఃఖాన్ని ఎవరైతే కలుగు చేశారో, నువ్వు సైలెంట్ అయిపోతే మాత్రం దేవుడు వైలెంట్ అయి వాళ్ళకి రెండింతలుగా బుద్ధి చెప్తాడండి. కానీ నువ్వే వైలెంట్ అయిపోతే, నువ్వే తగ్గకపోతే, నువ్వే విధేయత చూపించకపోతే, నువ్వే దేవుడికి లోబడకపోతే దేవుడు నీ విషయంలో కలుగు చేసుకోనండి. మోసే సైలెంట్ అయ్యాడు కాబట్టి రెండింతల ప్రతిదండన కలిగింది. ఎవరికి? మిరియాముకి. ఇప్పుడు అందరూ ఊరు వెనుకకి వెళ్ళిపోయిందంటే, అమ్మో కుష్టి వచ్చిందా, ముట్టుకోకండి. ఎవరు మంచినీళ్ళు కూడా ఇవ్వరు, ఎవరు అన్నం కూడా పెట్టరు. ఎలా ఉంటుందో పరిస్థితి అర్థం చేసుకో. ఇంకా వెలివేసేదినే. అప్పుడు మిరియాము మానసిక పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి మీరు ఆలోచించండి. ఊర్లో నుంచి బయటికి తోలేసి, ఎవరు పరామర్శించడానికి వెళ్లకుండా, ఎవరు అసలు తిన్నాదా ఉన్నదా చూడటానికి వెళ్ళకుండా, ఏం తింటుందో ఆవిడ బాగోగులు తెలుసుకోకుండా ఊరు వెలుపలకు తోలేస్తే ఆ అవమానం ఎంత బలంగా ఉంటుందో ఒకసారి మీరు ఆలోచించండి. ఎలా ఉంటుంది అవమానం? ఎలా ఉంటుంది అవమానం? ఇంతకుముందు మోషేని అవమానపరిచింది కదా మాటల చేత, అహరోను అవమానపరిచాడు కదా, మిరియాము అవమానపరిచారు కదా. ఇప్పుడు రెండింతల అవమానం కలిగి చేసాడు దేవుడు. ఊరు వెలుపలకు తోలేశాడు. 7 రోజులు, ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 7 రోజులు ఊరు వెలుపల ఉంది. ఆ ఊరు వెలుపల ఉన్న పైగా కుష్టి వ్యాధి, ఎవరు దగ్గరికి వెళ్ళరు. ఎలా ఉంటుందో తెలుసండి, నరకం కనిపిస్తుంది బ్రతికుంటుండగా. అది చూపించాడు దేవుడు ప్రత్యక్షంగా. ఎందుకు అని అంటే, మోషే సాత్వికుడు, మోషే విధేయత కలిగినటువంటి వాడు, మోషే దేవునికి లోబడినటువంటి వాడు, మోషే దేవుని ఇళ్ళ తట్టులో నమ్మకమైనటువంటి వాడు. కాబట్టి నువ్వు కూడా అట్టి విధంగా ఉంటే, నిన్ను ఎవరైనా అలాంటి గాయపరిచి, దూషించి, ద్వేషించి, అవమానపరిచినట్లయితే నువ్వు దేవునికి అప్పచెప్పేయాలి. ప్రభువా వారిని క్షమించు, వారిని క్షమించాను ఆయన అని నువ్వు క్షమించాలి హృదయపూర్వకంగా. ఎంతగా బాధ కూడా నీ మనసులో పెట్టుకోకూడదు, నీ హృదయంలో పెట్టుకోకూడదు. క్షమించాలి. నీ కీడు చేసిన, నీ మనసుకు బాధ చేసిన, నీ కుటుంబానికి హాని చేసిన, నీకు వ్యక్తిగతంగా నీ హృదయాన్ని గాయపరిచిన క్షమించదు. వెంటనే ఇమ్మీడియట్లుగా క్షమించాను. దేవుని మనస్సు నీలో ఉండాలి, క్రైస్తవుడు. కాబట్టి అట్టి విధమైనటువంటి మరి సాత్వికాన్ని ప్రతి ఒక్కరు కూడా కలిగి జీవిస్తూ దేవుని సన్నిధిలో ముందుకి సాగిపోదాము.